2013లో చైనీస్ మౌత్ పీస్ పత్రిక సిఎస్ఎన్ ఒక షాకింగ్ అండ్ క్రేజీ ఆర్టికల్ని విడుదల చేసింది. ఇది స్వయంగా చైనా ప్రభుత్వం చేతే నడపబడే సంస్థ. వీళ్ళు ఏం మాట్లాడినా అది ఇండైరెక్ట్గా చైనీస్ గవర్నమెంట్ చెప్పినట్టే. అదేంటంటే ఆ ఆర్టికల్లో రానున్న 50 ఏళ్లలో చైనా ఖచ్చితంగా చేయబోయే 5 యుద్ధాల గురించి ఉంది. ఈ యుద్ధాలను చైనా గత 500 ఏళ్లలో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందడానికి చేయాలనుకుంటుందంట. వీటిలో ఇటు ఇండియా నుంచి అటు మంగోలియా, రష్యా, యుఎస్ఏ ఇలా చాలా పెద్ద దేశాల పేర్లనే ఇన్వాల్వ్ చేస్తుంది. ఈ యుద్ధాలలో విజయం ద్వారా చైనా కోల్పోయిన ఒకప్పటి గ్లోరీని తిరిగి సంపాదించాలని షీ జిన్పింగ్ భావిస్తున్నాడట. ఏదో వచ్చే నెల ఒక ఫంక్షన్ ప్లాన్ చేసుకున్నట్టు చైనా రానున్న 50 ఏళ్లకి ఎప్పుడు ఏ దేశం మీద దాడి చేయాలో, ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాలో అని ఇలా ముందే ప్రీ ప్లాన్డ్గా స్కెచ్ చేసుకుని కూర్చుంది. సో ఈ వీడియోలో దాని గురించే డిస్కస్ చేద్దాం. అసలు ఆర్టికల్లో ఏముంది, చైనా ఏ కాన్ఫిడెన్స్తో 5 యుద్ధాలని స్టార్ట్ చేయాలనుకుంటుంది, వీటిలో ఎలా గెలవాలనుకుంటుందో చూద్దాం. నా ఛానల్లో మీకు బయట మరెక్కడా దొరకని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంటుంది. నేను రెగ్యులర్గా అప్లోడ్ చేసే వీడియోస్ని నోటిఫికేషన్గా పొందడానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. చైనాకు ఎప్పటి నుంచో ఉన్న అతిపెద్ద ఆశయం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నీ కూడా తైవాన్ని చైనాలో కలుపుకోవడం. ఈ ఆర్టికల్ ప్రకారం పీస్ఫుల్ వేలో నెగోషియేషన్స్ ద్వారా తైవాన్ని మెయిన్ల్యాండ్ చైనాలో కలుపుకోవడం ఆల్మోస్ట్ అసాధ్యమని షీ జిన్పింగ్ డిక్లేర్ చేశాడు. సో చైనాకున్న ఓన్లీ ఆప్షన్ బలవంతంగా మిలిటరీ యాక్షన్ ద్వారా తైవాన్ని ఆక్రమించుకోవడం అంట. అండ్ ఈ కాన్ఫ్లిక్ట్లోకి తైవాన్కి సహాయంగా అమెరికా, జపాన్లు కూడా వస్తాయని చైనాకి ముందే తెలుసంట. ఒకవేళ ఈ యుద్ధంలోకి యుఎస్ఏ కూడా ఎంటర్ అయితే చైనా దాని దగ్గర ఉన్న పూర్తి మిలిటరీ పవర్ అంతటిని ఉపయోగించి జస్ట్ 6 నెలల్లోనే తైవాన్ని, దాని మిత్ర దేశాలని ఓడించగలదని చైనా నమ్ముతుంది. ఒకవేళ ఈ వార్లోకి యుఎస్ఏ ఎంటర్ కాకపోతే అప్పుడు ఇంకా ఫాస్ట్గా, అంటే జస్ట్ 3 నెలల్లోనే తైవాన్ని చైనా లొంగదీసుకుంటుందని ఈ ఆర్టికల్లో ఉంది. ఇది కొంచెం వాస్తవానికి దగ్గరగానే ఉంది. ఎందుకంటే చైనా రీసెంట్ టైమ్స్లో తైవాన్ని ఒక రేంజ్లో కవ్విస్తుంది. అమెరికన్ ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ప్రకారం కూడా చైనా 2027 కల్లా తైవాన్ని అటాక్ చేసే ఛాన్స్ ఉందంట. ఈ సౌత్ చైనా సీలో కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి అండ్ చైనా వాటిని అవి మావే అని క్లెయిమ్ చేసుకుంటుంది. బట్ చైనాతో పాటు ఇక్కడ ఫిలిప్పైన్స్, వియత్నాం వంటి ఇతర దేశాలు కూడా ఈ ఐలాండ్స్ మీద తమకు హక్కులున్నాయని వాదిస్తున్నాయి. ఈ ద్వీపం యొక్క హక్కుల్ని చైనాకి ట్రాన్స్ఫర్ చేయడానికి 2 దేశాలు ఒప్పుకుంటే వాటికి కొంత మనీని కాంపెన్సేషన్గా ఇచ్చి మ్యాటర్ని క్లోజ్ చేయడానికి చైనా ట్రై చేస్తుంది. బట్ ఆ దేశాలు ఒప్పుకోకపోతే ఇక్కడ కూడా మిలిటరీ యాక్షన్కి దిగడానికి చైనా ఏమాత్రం వెనకాడదని ఈ ఆర్టికల్లో ఉంది. ఇదంతా కూడా తైవాన్, అమెరికా మీద యుద్ధం గెలిచిన కొన్నాళ్ళకే చైనా చేస్తుందంట, అంటే 2030 నాటికి. పైగా ఈ సౌత్ చైనా సీని గుప్పెట్లో పెట్టుకోవడం ద్వారా చైనీస్ నేవీ పసిఫిక్ ఓషన్ని ఎటువంటి అడ్డు అదుపు లేకుండానే కంట్రోల్ చేయగలదు. చైనా యొక్క ఈ లిస్టులో మన భారతదేశం పేరు కూడా ఉంది. అఫ్ కోర్స్ ఉంటుంది. ఇండియాతో ఈ యుద్ధాన్ని చైనా ముందు చెప్పుకున్న 2 కాన్ఫ్లిక్ట్స్లో గెలిచిన తర్వాత, అంటే 2035-40 మధ్యలో ప్లాన్ చేస్తుందని ఈ ఆర్టికల్లో ఉంది. చైనా భాషలో సౌత్ టిబెట్ అంటే మన అరుణాచల్ ప్రదేశ్ని ఆక్రమించుకోవడమే దీని లక్ష్యం. ఈ చైనా వాడు చెప్పేది ఎలాగుంటుంది అంటే, ఇప్పుడు నువ్వు నుంచున్న చోటిని 1000 ఏళ్ల క్రితం మా తాతలు పాలించారు, సో అది మాదే ఇచ్చే అంటుంది. అస్సలు లాజిక్ ఉండదు. చైనాకు దానితో సరిహద్దు పంచుకునే 20 దేశాలతోనూ గొడవలు ఉన్నాయి. మరి ఆ లెక్కన చూసుకుంటే ఒకప్పుడు అటు ఇరాక్ నుంచి ఇటు ఇండోనేషియా వరకు మన అఖండ భారతదేశం మొత్తాన్ని పాలించింది. మరి ఇండియా ఏమీ ఆ భూములు తిరిగి కావాలని అడగట్లేదే. చైనా దీనికి ఏం సమాధానం చెప్తుంది? 2040లో కూడా చైనా దాని సైన్యంతో భారత్ని ఈజీగా ఓడించి సౌత్ టిబెట్ని ఆక్రమించుకోగలదని చాలా ధీమాగా ఉందంట. ఈ ప్లాన్లో భాగంగా ఒక పక్క అరుణాచల్ ప్రదేశ్లో చైనా మెరుపుదాడి చేస్తూనే మరో పక్క దాని బానిస దేశం పాకిస్తాన్ని ఉసిగొల్పి ఇండియా మీద 2 ఫ్రంట్ వార్ని జరిపి ఓడించడానికి చైనా ట్రై చేస్తుందంట. ఈ ఆర్టికల్లో చైనా నెక్స్ట్ విక్టిమ్ మంగోలియా. చైనా భాషలో మంగోలియా అంటే మంగోలియా కాదు, బట్ ఔటర్ మంగోలియా అని అర్థం. ఆల్రెడీ ఇన్నర్ మంగోలియా అనే ప్రావిన్స్ చైనాలో ఉంది. ఒకప్పుడు చెంగిస్ ఖాన్ మొత్తం చైనానే ఒంటి చేత్తో ఆక్రమించి పాలించినా కూడా స్టిల్ చైనా మంగోలియానే తన భూభాగమని క్లెయిమ్ చేసుకుంటుంది.
2050లో మంగోలియా ప్రజలకి ఓటింగ్ పెట్టడం ద్వారా మొత్తం మంగోలియాని మింగేయాలని చైనా ప్లాన్ చేస్తుంది. ఒకవేళ ఈ ఓటింగ్ ద్వారా చైనాలో కలవడానికి మంగోలియా ఒప్పుకోకపోతే అప్పుడు వాళ్ళ మీద కూడా యుద్ధమే అంట. చైనాకు ఏం పోయే కాలం వచ్చిందో తెలియదు, కానీ దాని లిస్టులో రష్యా పేరును కూడా రాసుకుంది. రీసెంట్ టైమ్స్లో చైనా రష్యా మధ్య రిలేషన్స్ గతంలో ఎన్నడూ లేనంతగా ఇంప్రూవ్ అయినా సరే స్టిల్ చైనా రష్యాని ఒక ఫ్యూచర్ ఎనిమీగానే కన్సిడర్ చేస్తుందని ఈ ఆర్టికల్లో ఉంది. 400 ఏళ్ల క్రితం చైనాలో చింగ్ డైనస్టీ రాజ్యం నడుస్తున్న కాలంలో అప్పటి రష్యన్ ఎంపైర్ చైనాకు సంబంధించిన 160 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిందంట. కానీ 2050ల నాటికి రష్యా ఇప్పుడున్న సిచ్యువేషన్ కన్నా మరింత బలహీనపడుతుంది. కాబట్టి చైనా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని రష్యా దాని నుంచి ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి సంపాదిస్తుందంట. అవసరమైతే రష్యాను ఓడించడానికి చైనా న్యూక్లియర్ అటాక్ కూడా చేయాల్సి వస్తుందని ఈ ఆర్టికల్లో ఉంది. ఈ యుద్ధాలను గెలవడం ద్వారా చైనా ఒకప్పటి గ్లోరీని మళ్ళీ సంపాదించడంతో పాటు ఒక సూపర్ పవర్గా కూడా మారుతుందని ఈ ఆర్టికల్లో ఉంది. అయితే ఇదంతా రియాలిటీలో అస్సలు సాధ్యమయ్యేలా కనిపించట్లేదు, ఏదో ఫెయిరీ టైల్ లాగా ఉంది. ఎందుకంటే ఆధునిక కాలంలో ఒక్కసారి యుద్ధం అనేది స్టార్ట్ అయితే అది అంత తేలిగ్గా ముగిసేలా కనిపించట్లేదు. మనం రీసెంట్గా జరిగిన సంఘటనలనే ఉదాహరణగా తీసుకుందాం. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళైంది, కానీ ఇంకా అందులో ఎటువంటి రిజల్ట్ రాలేదు. అందరూ వారం రోజుల్లోనే రష్యా యుక్రెయిన్ని ఆక్రమిస్తుంది అనుకున్నారు, కానీ యుక్రెయిన్ ఇప్పటికీ రష్యాతో పోరాడుతుంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలై సంవత్సరమైనా సరే అది ఇంకా ఒక స్టేల్మేట్గానే ఉంది. యుక్రెయిన్ లాంటి ఒక చిన్న దేశమే రష్యా లాంటి ఒక శక్తివంతమైన దేశాన్ని ఎంతకాలం ప్రతిఘటించినప్పుడు ఇండియా లాంటి ఒక సమఉజ్జీ దేశాన్ని చైనా ఓడించడం అనేది భ్రమే అవుతుంది. పైగా ఈ సినారియోలో రష్యా, జపాన్, యుఎస్ఏ వంటి ఇతర శక్తివంతమైన దేశాలు కూడా ఉన్నాయి. వీటితో పోరాడిన తర్వాత కూడా చైనా ఎకానమీ ఇంకా స్టేబుల్గా ఉంటుంది అనుకుంటే అది మరో భ్రమే అవుతుంది. అయితే ఈ ఆర్టికల్ చైనా ఒక ఇమాజినరీ వరల్డ్లో బతుకుతుంది అనడానికి ఉదాహరణ కావచ్చు, లేదా ప్రపంచ దేశాలను భయపెట్టి చైనా ఒక సూపర్ మిలిటరీ పవర్ అని చూపించే మైండ్ గేమ్లో భాగం కూడా అయి ఉండొచ్చు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో చూడాలి అనుకుంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఎక్కువసార్లు కామెంట్ చేసిన టాపిక్ని నెక్స్ట్ ఒక వీడియోగా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.